నాయుడు చంద్రబాబు నాయుడు గారు జనసేనాని పవన్ కళ్యాణ్ కలవడంతో ఒక్కసారిగా రెండు పార్టీలలో ఎన్నికల జోష్ అనేటటువంటిది వచ్చింది. మరోపక్క యువగలం జనగలం సక్సెస్ఫుల్ గా పూర్తిపై రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ములలో ఆనందోత్సవాలు కొనసాగుతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్తో చంద్రబాబు నాయుడు భేటీపై ఇరు వర్గాలలో కూడా ఆనందోత్సవాలు అనేటటువంటిది కొనసాగుతున్నాయి. ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్లో ఈ అంశంపై చర్చ కొనసాగుతుంది. మనతో పాటు ఆంజనేయ రెడ్డి గారు సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా శ్రీనివాస్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, అదేవిధంగా బాబు సింగరి గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా మనం శ్రీనివాస్ చౌదరి గారిని తీసుకుందాం. శ్రీనివాస్ చౌదరి గారు, ఎస్ ఆంజనేయ రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు. శ్రీశైలం గారు నమస్కారం. నమస్తే, చెప్పండి సార్. హౌ ఆర్ యూ? ఎస్, జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేతల కలయిక అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ఒరవడిని తీసుకొచ్చే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ ఏ స్థానంలో ఉండబోతుంది? శ్రీశైలం గారు, మీకు ఆ ప్యానెల్లో పాల్గొంటున్న, చర్చలో పాల్గొంటున్న తోటి మిత్రులందరూ కూడా నమస్కారాలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలుసుకోవడం ఇది మొదటిసారి ఏం కాదు. విజయవాడలో కలుసుకున్నారు. ఇంతకుముందు జనసేన అధినేత హైదరాబాద్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారు. తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారు. వాళ్ళు మేము కలిసి పోటీ చేస్తున్నాము, పని చేస్తున్నాం అనే విషయం అనేక రోజుల కిందటే చెప్పారు. ఆ దిశగా వాళ్ళు అనేక సందర్భాల్లో చర్చలు కూడా జరిపారు. 2014 తర్వాత మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారు. నాకు బాగా గుర్తుంది, 2014 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బహుశా పవన్ కళ్యాణ్ గారు అక్కడ హైదరాబాద్ లో ఎక్కడో పోటీ చేసిన జయప్రకాష్ నారాయణ గారికి నేను మద్దతు ఇస్తున్నా అని చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి మనం అందరం కలిసి పోటీ చేస్తున్నాం. అప్పటికే బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కలిసి పోటీ చేయాలని నిర్ణయం జరిగిన తర్వాత ఇప్పుడు మీరు ఆ విధంగా చేయడం సమంజసం కాదు, మీరు టీడీపీకి మద్దతు ఇవ్వాలని చెప్పిన తర్వాత వారు కలిసిన తర్వాత నాకు తెలిసి జనసేన పవన్ కళ్యాణ్ గారు మనసు మార్చుకున్నారు, టీడీపీకి మద్దతు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి కలిశారు. వారు సహజంగా ఇద్దరు సీనియర్ నాయకులు కలుసుకున్నప్పుడు రాజకీయ చర్చలు, రాబోయే ఎన్నికలు, ఆ ఎన్నికల్లో అనుసరించవలసిన ప్రణాళిక, అదేవిధంగా మేనిఫెస్టో విషయంలో ఏ ఏ అంశాలు చేర్చాలా, ఎక్కడ సీట్లు పోటీ చేయాలనేది చర్చకు వచ్చి ఉండొచ్చు. కానీ ఈ ఒక్క భేటీతోటి ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలనే నిర్ణయం, అంతిమ నిర్ణయం జరుగుతుందని నేను అనుకోవడం లేదు. ఎప్పుడు కూడా రెండు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో కలిసి పోటీ జరుగుతున్నప్పుడు నాకు ఆంజనేయుడు గారు, మీరు జనసేన తెలుగుదేశం పార్టీల గురించి, వాళ్ళ కలయిక గురించి మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రేక్షక పాత్ర ఇప్పుడు పోషిస్తుంది, భవిష్యత్తులో కూడా ప్రేక్షక పాత్రనే పోషించే అవకాశాలు ఉన్నాయా? దానిపైన క్లారిటీ ఎట్లా ఇస్తారు? నాట్ ఎట్ ఆల్ శ్రీశైలం గారు, ఏమాత్రం కాదు. మీ భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా, విశాల ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా, రాజకీయ కక్షలకు వ్యతిరేకంగా, రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రజల కోసము ఏ నిర్ణయం తీసుకుంటే రాష్ట్రానికి మంచి జరుగుతుందో ఆ నిర్ణయము సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ మీ అందరూ కూడా ఆశ్చర్యం కలిగే విధంగా, మీరందరూ కూడా ఆశ్చర్యపడే విధంగా ఒక మంచి ఫలితాలు ఆంధ్రప్రదేశ్ లో సాధించబోతూ ఉంది. మనం చూసా, దేశంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాలు ఓడిపోతారని అనుకున్నారండి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్. రాజస్థాన్ లో ఏదో కొంత బీజేపీకి ఎడ్జిచ్చినప్పటికీ కూడా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది. కానీ ఏం జరిగింది? థంపింగ్ మెజారిటీ. ఛత్తీస్గఢ్ లో
ఛత్తీస్గఢ్ ఏర్పడిన తర్వాత భారతీయ జనతా పార్టీకి అంత పెద్ద ఎత్తున మెజారిటీ రాలేదు, 54 సీట్ల మెజారిటీ రాలేదు. కాబట్టి సర్ప్రైజింగ్ రిజల్ట్స్ ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి రాబోతున్నాయి. మేము ఆ దిశగా పనిచేస్తున్నాం. మా రాష్ట్ర నాయకులు స్ఫూర్తిదాయకమైన నాయకత్వము రాష్ట్ర ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందిస్తున్నారు. చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఆశ్చర్యకరమైన ఫలితాలు మేము సాధిస్తాం. మీ అందరూ కూడా మీరు ఏదైతే మీరు ఏమి ప్రేక్షక పాత్ర అని అంటున్నారు కదా, మీరందరూ ఆశ్చర్యపడే విధంగా మేము ఫలితాలు సాధిస్తాం. ఈ రోజు వికసిత్ భారత్ పేరుతోటి, వికసిత భారత్ సంకల్ప యాత్ర పేరుతోటి నేను స్వయంగా సంకల్ప యాత్రలో పాల్గొంటున్నాను, గ్రామాలకు వెళ్తున్నాను, ప్రజల్ని కలుసుకుంటున్నాం. ఈ యొక్క కేంద్రం చేస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా రాష్ట్రానికి వస్తున్నాయి, ఏ పథకాలు వస్తున్నాయి, పేద ప్రజల కోసము, గ్రామాల్లో రోడ్ల నిర్మాణం కోసము, పంచాయతీ నిధులు, లేదా ఆయుష్మాన్ భారత్, లేదా వ్యక్తిగత మరుగుదొడ్లు, లేదా ప్రధానమంత్రి ఆవాస యోజన, వృద్ధులకు పెన్షన్లు, అటల్జీ పెన్షన్, రైతుల ప్రయోజనాలు ఏ విధంగా భారతీయ జనతా పార్టీ కాపాడుతుంది, ఏ విధంగా నేరుగా 10 సంవత్సరాల్లో ఇప్పటి వరకు DBT కింద, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద పేద ప్రజలకు 21 లక్షల కోట్ల రూపాయల గతంలో ఎప్పుడు లేని విధంగా పేద ప్రజలకు అందిస్తున్నావు నేరుగా. అట్ ద సేమ్ టైం కరోనాలో సార్ ఆంజనేయ రెడ్డి గారు మళ్ళీ వస్తాను. డాక్టర్ బాబు సింగిరి గారు, ఎట్లా పవన్ కళ్యాణ్ గారింటికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చర్చలు జరపడం అనేటటువంటిది జనసేన పార్టీలో ఒక నూతన ఉత్తేజాన్ని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి మొత్తం ఒక ఉత్సాహ వాతావరణాన్ని కల్పిస్తున్న అంశం, ఎట్లా స్పందిస్తారండి బాబు సింగిరి? శ్రీశైలం గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకి, ప్రైమరీ వీక్షకులకి శుభ సాయంత్రం సార్. సార్, ఖచ్చితంగా మనం గమనిస్తే ఏదైతే జనసేన టీడీపీ అలయన్స్ కి వెళ్తుంది ఎలక్షన్ లో అన్నప్పటి నుంచి కూడా, అంటే ఫస్ట్ లో ఏదో కొంత బేరాలు పలికినప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ